హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. ఈరోజు మీరు వినబోతున్న కథ బ్యాక్ టు బ్యాక్ మాచిరాజు కామేశ్వరరావు గారి చందమామ కథల్లో విధి నిర్వహణ. రామశాస్త్రి నగరంలో పేరున్న వైద్యుడు. ఆ నగరంలో ఒక నది ఒడ్డున ఉన్నది. నదికి పుష్కరాలు వచ్చిన సందర్భంగా ఒక సాయంకాలం రామశాస్త్రి చిన్ననాటి స్నేహితులు శ్రీహరి, విఠలు ఆయన ఇంటికి వచ్చారు. శ్రీహరి బడి నడిపే పంతులు, విఠలు ఒక చిన్న గ్రామంలోని న్యాయాధికారి. రామశాస్త్రి తన మిత్రులను ఊళ్ళో ఉన్న దేవాలయాలన్నిటికీ తిప్పి చీకటి పడే వేళకు ఇంటికి తెచ్చి తన స్నేహితులకు కూడా వంట చేయమని తన భార్యకు చెప్పి ముందు గదిలో వచ్చి కూర్చొని తన స్నేహితులతో కబుర్లు చెప్పసాగాడు. అతను తన విధిని నిర్వహించటంలో ఒకసారి అక్రమంగా ప్రవర్తించిన మాట తన స్నేహితులతో ఈ విధంగా చెప్పాడు. ఆ ఊళ్ళో ఒక గొప్ప ధనికుడు నెల నెలా విందు చేసి దానికి గొప్పవాళ్లను మాత్రమే ఆహ్వానించేవాడు. ఓసారి రామశాస్త్రికి కూడా ఆహ్వానం వచ్చింది. ఊళ్ళోని గొప్పవాళ్లను చిట్టాలో తన పేరు కూడా ఎక్కింది కదా అని ఊరి పెద్దల పరిచయం చేసుకుని తాను తన వృత్తిలో బాగా పైకి రావచ్చునని రామశాస్త్రి ఎంతో సంతోషించాడు. తను ఉన్నంతలో మంచి బట్టలు కట్టుకుని విందుకు బయలుదేరబోతూ ఉండగా ఒక పేదరాలు గోలుగా ఏడుస్తూ రామశాస్త్రి కాళ్ల మీద పడి, నా మొగుడి ప్రాణం నువ్వే కాపాడాలి, 10 మంది సంతానానికి దిక్కైన వాడు అకస్మాత్తుగా విరుచుకు పడిపోయాడు అని కళ్ళనీళ్లతో దీనంగా వేడుకున్నది. రామశాస్త్రి మనసు విందు మీద ఉన్నది. అదీగాక ఆ పేదరాల మొగుడికి వైద్యం చేసినందువల్ల తనకేం లాభం ఉండదు. అందుకని అతను తొందర పని మీద వెళ్తున్నాను అని వెళ్ళిపోయాడు. అయితే ఏదో అవాంతరం వచ్చి ఆ రోజు ఆ విందు వాయిదా పడింది. రామశాస్త్రి ఇంటికి తిరిగి వచ్చి ఆ పేదరాలు ఇల్లు కనుక్కొని వెళ్ళేసరికి అంతా మించిపోయింది. సమయానికి చికిత్స జరగక ఆమె భర్త చనిపోయాడు. ఈ ఒక్క సందర్భంలో తప్పిస్తే నేను నా విధి నిర్వహణలో మరెన్నడూ పొరపాటు రానీలేదు అన్నాడు రామశాస్త్రి. నీలాగే నేను కూడా ఒకసారి నా ధర్మాన్ని అతిక్రమించాను అంటూ బడి పంతులు శ్రీహరి ఇలా చెప్పాడు. అతను పని చేసేది జమీందారు గారి బడిలో. అందులో జమీందారు గారి అబ్బాయి చదువుకునేవాడు. అయినా అది తమ బడే గనుక చదువు విషయంలో అశ్రద్ధ చేస్తూ కూడా విద్యార్థులతో మొదటివాడుగా ఉండేవాడు. ఆ బడిలో ఒక రైతు కొడుకు చేరాడు. వాడు చాలా చురుకైనవాడు. ప్రతి విషయంలో వాడు జమీందారు గారి అబ్బాయిని మించి ఉండేవాడు. అందుచేత జమీందారు గారి అబ్బాయి ఆ రైతు కొడుకును బడి నుంచి పంపేయమని శ్రీహరిని కోరాడు. వాడు చెప్పినట్టు చేయకపోతే తన ఉద్యోగం ఎక్కడ ఊడుతుందో అని శ్రీహరి ఆ రైతు కొడుకుని చెప్పని పాఠాల్లో ప్రశ్నలు వేసి ఆ పాఠాలు ఇంకా చెప్పలేదన్నందుకు వాడి మీద ఇంతెత్తు లేచి వాడిని ఒకనాడు బడి నుంచి వెళ్ళగొట్టాడు. రైతుకు తన కొడుకు జరిగిన అన్యాయం గురించి తెలుసు. అయినా అతను జమీందారుకు భయపడి మెదలకుండా ఊరుకున్నాడు. ఆ విధంగా చదువుకుని ఎంతో పైకి రావాల్సిన రైతు కొడుకు తండ్రితో పాటు పొలం పనులు చేసుకోవలసి వచ్చింది. మీలాగే నేను కూడా ఒకసారి నా విధి నిర్వర్తించలేకపోయాను అంటూ న్యాయాధికారి విఠలు ఇలా చెప్పాడు. ఒకసారి అతని దగ్గరికి ఒక వివాదం వచ్చింది. ఒక పెద్ద వ్యాపారి తన జాగాలో పెద్ద భవంతి కట్టుకున్నాడు. అతని స్థలాన్ని ఆనుకునే ఒక కాపు స్థలము, గుడిసె ఉన్నాయి. ఎంతగా అడిగినా కాపు ఆ స్థలాన్ని వ్యాపారికి అమ్మలేదు. వ్యాపారి తన మనుషుల చేత కాపువాడి గుడిసె కూలదోయించి స్థలం ఆక్రమించుకున్నాడు. నిజం విఠలుకు తెలుసు. కానీ అతని చెల్లెల్ని వ్యాపారి కొడుకి ఇచ్చి పెళ్లి చేసేందుకు మాటలు జరుగుతున్నాయి. వ్యాపారి బోలెడు పలుకుబడి కలవాడు. అందుచేత విఠలు వ్యాపారానికి అనుకూలంగా తీర్పు చెప్పాడు. ఇది ఒక్కటే నేను నా వృత్తిలో చేసిన అక్రమం అన్నాడు విఠలు. మొత్తం మీద మనమంతా మన విధులను సక్రమంగా నెరవేర్చుతున్నామన్నట్టే. ఇంకా భోజనాలకు లేద్దాం అంటూ రామశాస్త్రి వంటింట్లోకి అడుగుపెట్టి నిర్ఘాంతపోయాడు. అతని భార్య వంట చేసే ప్రయత్నంలో లేదు. తలుపు పక్కనే కూర్చుని ముందు గదిలో జరిగిన సంభాషణ వింటున్నది. ఇదేమిటి ఇలా కూర్చున్నావు, వంట చేయలేదు అని రామశాస్త్రి అడిగాడు. లేదు, ఈ పూట నాకు ఒళ్ళు నొప్పులుగా ఉంది అన్నదామె. రామశాస్త్రికి ఒళ్ళు మండిపోయింది. ఆ సమయానికి పూటకూళ్ళ ఇల్లు కూడా కట్టేసుంటారు. రాక వచ్చిన తన స్నేహితులు పస్తు పడుకోవాలా? అతనికి కూడా ఆకలి దహించుకుపోతున్నది. ఆ కోపంతోనూ ఆకలితోనూ అతను తన భార్య మీద చెయ్యి చేసుకోబోయాడు. ఆగండి, నేను ఒక్కసారి నా విధి నిర్వర్తించినందుకే నన్ను కొట్టవచ్చారు. ఏం మునిగిపోయిందని? ఒక్క పూట తిండి లేకపోతే ఎవరు చచ్చిపోం. వైద్యుడు తన విధి నిర్వర్తించకపోతే నిండు ప్రాణం పోతుంది. గురువు విద్యార్థి పట్ల అక్రమంగా ప్రవర్తిస్తే వాడి జీవితం భ్రష్టు అయిపోయింది. న్యాయాధికారి అక్రమంగా ప్రవర్తిస్తే ఒక మనిషి
అనవసరంగా శిక్షకు గురి అవుతాడు. ఈ వృత్తులను చేసేవాళ్ళు ఒక్కసారి తమ విధి నిర్వహణలో పొరపాటు చేసినా క్షమించరాదు. ముందు మీ ముగ్గురు ఈ విషయం తెలుసుకోవాలి. మీరు బయటికి వెళ్ళినప్పుడే వంట చేసేశాను. కాళ్ళు కడుక్కుని రండి, వడ్డిస్తాను అన్నది రామశాస్త్రి భార్య. పారిపోయిన దొంగ. వీధి తలుపు చప్పుడు కావటంతో వంటగదిలో ఉన్న రమ వచ్చి తలుపు తీసింది. ఆసరికి బాగా చీకటి పడింది. అవతల ఉన్న మనిషి ఆమెను తోసుకుని లోపలికి వచ్చి చప్పున తలుపు మూసి, అరిచావంటే పీక నొలిమేస్తాను, అన్నింటికి తెగించాను, ఖైదులో నుంచి పారిపోయి వస్తున్నాను అన్నాడు కరుకుగా. వీధి వెంట నలుగురు మనుషులు పరిగెత్తిన శబ్దమైంది. వాళ్ళు దొంగను తరుముకుంటూ వస్తున్న రక్షక భటులు. వాళ్లను దూరం కానిచ్చి రమ నవ్వుతూ, చెరసాలలో సుఖంగా కాలం గడపక ఏం పాముకుందామని పారిపోయి వచ్చావు అని దొంగను అడిగింది. దొంగ కోపంగా, ఈ విషయం నీకు అనవసరం, ఇంట్లో ఇంకా ఎవరున్నారు అని అడిగాడు. నీకేం భయం లేదు, నేను ఒంటరిగానే ఉన్నాను, వంట సగం అయింది, వంటగదిలోకి వస్తావా అంటూ దారి తీసింది రమ. దొంగ ఆమె వెనకనే వంటగదిలోకి వెళ్ళి ఆమె వేసిన పీట మీద కూర్చున్నాడు. రమ వంకాయలు తరుగుతూ కళ్ళనీళ్ళు పెట్టుకుని కొంగుతో తుడుచుకున్నది. నేను నిన్నేమి చేయలేదే, ఎందుకు కన్నీళ్ళు అని దొంగ అడిగాడు. నిన్ను చూస్తే మా అన్న గుర్తుకు వచ్చాడు. వాడు ఆవేశంలో ఎవరినో కొట్టి ఖైదయ్యాడు. అయితే ఓ రాత్రి నీలాగే పారిపోయి వచ్చాడు. వచ్చిన క్షణం నుంచి వాడికి శాంతి లేదు, నిద్ర లేదు, అన్న హితవు లేదు. ఇల్లు కదలదంటే భయం, బయట ఏం చప్పుడు వినిపించినా రక్షక భటులు వస్తారని భయం. పిచ్చివాడిలా తయారయ్యాడు. శిక్ష పూర్తిగా అనుభవించి వస్తే ఇలాంటి భయాలు ఉండవు. ధైర్యంగా కొత్త జీవితం ఆరంభించవచ్చును. ఆ మాటే నేను చెప్పాను, వాడు వినలేదు. 10 రోజుల పాటు ఇంట్లోనే అజ్ఞాతవాసం చేశాడు. 10వ రోజు రాత్రి హఠాత్తుగా రక్షక భటులు వచ్చారు. భయంతో ఆలోచించకుండా మేడ మీద నుంచి దూకేసి దెబ్బలు తగిలి 2 రోజుల అనంతరం చచ్చిపోయాడు అంటూ రమ కథ ముగించింది. దొంగ ఆమెను చూసి జాలిపడుతూ, గొంతు తగ్గించు, ఎవరైనా రాగలరు అన్నాడు. వంట అయింది, భోజనం చేస్తావా అన్నది రమ. దొంగకు తినాలని ఉన్నది కానీ సందేహించాడు. ఇందులో విషం కలపలేదులే, నీ ఎదుటేగా వంట చేశాను అంటూ రమ దొంగ ముందు అన్నం కూరలు వడ్డించింది. వాడు భోజనం చేస్తుంటే రమ చూడబోతే మంచివాడులాగే ఉన్నావు, చెరసాల్లో ఎలా పడ్డావు అని అడిగింది. దొంగ ఇలా చెప్పాడు. నా తల్లిదండ్రులెవరో నాకు తెలీదు. ఒక అవ్వ నన్ను పెంచి పెద్ద చేసింది. నన్ను గారాబంగా పెంచడానికి తాను అష్ట కష్టాలు పడింది. ఆమె పోయాక నా కష్టాలు ప్రారంభమయ్యాయి. నాకు చదువు లేదు. మా పల్లెలో పని లేక పట్నం వచ్చాను. ఏ పని ఇచ్చిన వారే లేరు. 4 రోజులు తిండి లేదు. ఆకలి బాధకు తాళలేక ఒక వ్యాపారస్తుడి చేతిలో ఉన్న సంచి లాక్కొని పారిపోయి పట్టుబడ్డాను. 2 నెలలు శిక్ష పడింది. అలానా పాపం, మరిప్పుడు పారిపోయి ఎందుకు వచ్చావు అని రమ అతన్ని అడిగింది. అక్కడ అడ్డమైన చాకరీ చేయాలి, పెద్ద ఎత్తున వంటలు చేయాలి, తోట పని చూడాలి, బట్టలు పిండాలి, చాపలు దుప్పట్లు నేయాలి, బట్టలు కుట్టాలి, ఇలా ఎన్నో రకాల పనులు. అవన్నీ చేసే ఓపిక నాకు లేదు అన్నాడు దొంగ విసుక్కుంటూ. రమ నవ్వి, బయట పని దొరకలేదని దొంగతనం చేసి చెరసాలకు వెళ్ళావు. అక్కడ పని ఎక్కువని దొంగతనంగా పారిపోయి వచ్చావు. ఇప్పుడు ఏం చేస్తావు అని అడిగింది. దొంగ జవాబు చెప్పలేక తలదించుకున్నాడు. రమ మళ్ళీ ఇలా అన్నది. ఇప్పటి నుంచి నీకు నరక బాధలు ప్రారంభమవుతాయి. నిద్రాహారులుండవు. భయం నిన్ను నీడలా అంటిపెట్టుకుని ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఎలా బతుకుతావు? ఉద్యోగం ఎలా దొరుకుతుంది? నీకిప్పుడు జైల్లో ఉన్న స్వేచ్ఛ కూడా లేదు. పారిపోయి వచ్చి నీ ఖైదు శిక్షను పెంచుకున్నావు అంతే. ఆ చెరసాలలో ఏ వంటలు చేయడంలోనో, బట్టలు కుట్టడంలోనో, దుప్పట్లు నేయడంలోనో, తోట పనిలోనో ప్రావీణ్యం సంపాదించుంటే విడుదలై వచ్చాక నీ బతుకు నువ్వు స్వతంత్రంగా గౌరవంగా బతికే మార్గం దొరికేది. అక్కడ నీకు శిక్షతో పాటు ఏదో వృత్తిలో శిక్షణ కూడా దొరుకుతుంది. నువ్వు చాలా తెలివి తక్కువ పనిచేసి పారిపోయి వచ్చావు. దొంగకు కళ్ళు తెరుచుకున్నాయి. అతను తాను చేసిన పొరపాటు గ్రహించాడు. నిజమే, పొరపాటు జరిగిపోయింది. దీన్ని దిద్దుకోవడం ఎలాగా అని అతను రమను అడిగాడు. మించిపోయిందేం లేదు. నీ అంతట నువ్వే చెరసాలకు వెళ్ళి పట్టుబడు. అలా చేస్తే నిన్ను దండించరు. కొద్దిగా నీ శిక్ష పెరగవచ్చు. పని నేర్చుకోవడానికి అది మంచిదే అన్నది రమ. దొంగ సంతోషంగా, సొంత చెల్లెలులాగా మంచి సలహా చెప్పావు, నీ రుణం తీర్చుకోలేను, వస్తా అని వెళ్ళిపోయాడు. దొంగ వెళ్ళిన కొంతసేపటికి మళ్ళీ తలుపు చప్పుడు వినిపించింది.
ఈసారి వచ్చినవాడు రమ తండ్రి. ఎప్పుడు లేంది ఇంత ఆలస్యమైందే నానా అని రమ తండ్రిని అడిగింది. చెరసాల నుంచి ఒక దొంగ పారిపోయాడు, అందుకే ఆలస్యమైంది అన్నాడు తండ్రి. ఆయన చెరసాల అధికారి. మీరు ఖైదులను చూసే తీరు అలా ఉంటుంది. చెరసాల కేవలము ఖైదులకు శిక్షించటానికే కాదు, వాళ్లలో పరివర్తన కలిగించేదిగా కూడా ఉండాలి. మీ చెరసాల నుంచి పారిపోయిన దొంగ మన ఇంటికే వచ్చాడు. నేను ఆ దొంగలో ఉన్న దొంగను పారదోలాను, అందుకోసం ఒక అన్నయ్యను కూడా కల్పించాను అంటూ రమ జరిగిందంతా చెప్పింది. భేష్, చెరసాల అధికారి కూతురి అనిపించుకున్నావు. అతను చెరసాల చేరాడో లేదో చూసిస్తాను అంటూ ఆయన లేచాడు. ఆ భయం నీకొద్దు, చెప్పానుగా, అతనిలో దొంగ పారిపోయాడు, భోజనం చేసి నిదానంగా వెళ్ళవచ్చు అన్నది రామ. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.